నమస్కారం రైతు సోదరులారా. అయితే ఈరోజు నేను మీతో చాలా ముఖ్యంగా ఒక్క పంటలో మనల్ని వేధిస్తున్నటువంటి నల్ల మచ్చల వ్యాధి అంటే లీఫ్ స్పాట్ డిసీజ్ అనే సమస్య ఈరోజు చాలా ప్రభావవంతంగా అయితే రైతులందరి తలలను వేడెక్కిస్తోంది. అయితే ఇది ఎందుకు, ఏమిటి, దీనివల్ల ఏమవుతుంది అనే దాని గురించి, దానికి పరిష్కారం ఏమిటి అనేది నేను ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. చూడండి మిత్రులారా, ఈ బెళే ఈ రోజుల్లో ఒక్క అనేది అందరికీ చాలా ముఖ్యమైన పంటగా మారింది. అంటే చాలా ప్రాంతాల్లో ఇది ఒక వాణిజ్య పంట. ఈ పంట మనం విశ్లేషించడానికి ప్రయత్నిస్తే మలనాడ్ ప్రాంతంలో అత్యధికంగా ప్రాంతంలో పూర్వం ఒక్క సాగు ఉండేది. అయితే రాను రాను బయలుసీమలో కూడా ఇది ఎక్కువ అవుతోంది. దీన్ని వాణిజ్య పంటగా కొనసాగించడానికి బయలుదేరారు. అయితే మనం చరిత్రను చూసినట్లయితే ఒక 40 సంవత్సరాల క్రితం మలనాడ్ ప్రాంతంలో ఒక్క పంట ఎలా ఉండేదో చూస్తే చాలా ఆరోగ్యకరంగా ఉండేది. చాలా అద్భుతంగా పంటలను పండించేవారు. అయితే ఎందువల్ల ఇలా అయ్యిందని మనం దీని గురించి పరిశీలన చేసినప్పుడు, విశ్లేషణ చేసినప్పుడు నేలలోని సేంద్రియ కర్బనం 1 నుండి అంటే శాతంలో 1 నుండి 2% వరకు ఉండేది మలనాడ్ ప్రాంతంలో, అంటే ఆర్గానిక్ కార్బన్. అయితే ఈ ఆర్గానిక్ కార్బన్ అనేటువంటిది ఆరోగ్యాన్ని సూచించేటువంటి ఒక చాలా ముఖ్యమైన అంశం. దీని గురించి మన రైతులకు అంతగా అవగాహన లేదు. భూసార పరీక్షలో సేంద్రియ కర్బనం ఇంత ఉందని ఒక కాలం ఇస్తారు. అలా ఇచ్చినా కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మిగిలిన విషయాలనే పట్టించుకుంటారు. ఏ పోషకాలు ఎంత తక్కువగా ఉన్నాయో అనే విషయాన్ని మనం పూరించడంలో 30-40 సంవత్సరాల నుంచి దాన్నే చేసుకుంటూ వచ్చారు. ఈ సేంద్రియ కర్బనం అనేది ప్రతి ఏటా మన తోటలో ఎక్కువ అవుతోందా లేక తక్కువ అవుతోందా అనేటటువంటి విషయాన్ని గమనించలేదు. ఆనాడు 1 నుంచి 2% ఉన్నప్పుడు ఆరోగ్యకరంగా ఉండేది, ఉత్తమమైన ఒక్క పంట వస్తూ ఉండేది. ఈ రోజున ఏమైంది అని అంటే లెస్ దెన్ 0.5 నుండి 0.8 లోపల సాయిల్ ఆర్గానిక్ కార్బన్. చూడండి, మొత్తం మీద చెప్పాలంటే ఏ ప్రదేశంలోనైనా పర్వాలేదు 1% కంటే తక్కువ సేంద్రియ కర్బనం వచ్చినట్లయితే 20 నుండి 30% ఒక్క పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. సహజంగా అన్ని ప్రాంతాలలో, కేవలం మల్నాడులోనే కాదు, అన్ని భాగాలలో దిగుబడి పడిపోవడాన్ని మీరందరూ ఎదుర్కొంటున్నారు. అయితే దానికి కౌంటర్గా మనం ఏం చేస్తున్నామంటే దిగుబడి తగ్గిపోతుందని రసాయన ఎరువులను ఇంకాస్త ఎక్కువగా వేసి ముందుకు వెళ్తున్నారు. అయితే ఎంత ఎక్కువ చేస్తే అంత దిగుబడి తగ్గుతోంది తప్ప సేంద్రియ కర్బనం పెరగలేదు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీ పద్ధతిలో సంవత్సరం నుండి సంవత్సరానికి సేంద్రియ కర్బనం పెరుగుతూ ఉన్నట్లయితే దానిని సరైన వ్యవసాయ పద్ధతి అని మనం పరిగణించవచ్చు. కానీ అది తగ్గుతోంది అని అంటే అది సరైన వ్యవసాయ పద్ధతి కాదు. చూడండి, ఎప్పుడైతే సేంద్రియ కర్బనం తగ్గుతూ వచ్చిందో మట్టి యొక్క రససారం మారుతూ వచ్చింది. మట్టి యొక్క pH అని దేన్నైతే అంటారో అది కూడా మార్పు చెందుతూ వచ్చింది. ఈరోజు ఒక్క పంటకు 5 నుండి 6.8 వరకు ఉండాలని, పంటకు తగిన రససారం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు, నివేదిక ఇచ్చారు. సో దానికంటే తక్కువైతే అంటే 5.5 కంటే తక్కువైతే అది దాదాపుగా అది ఆమ్ల నేల అని చెప్పవచ్చు. అయినప్పటికీ దాన్ని తట్టుకునే శక్తి ఉందని శాస్త్రవేత్తలు నివేదించారు. కాబట్టి దానికంటే తక్కువైతే, ఆమ్లత్వం తక్కువ అంటే 5.5 కంటే తక్కువైతే, లేకపోతే ఆల్కలైన్ గుణం 7.5 కన్నా ఎక్కువైతే ఆ మట్టిలో అప్పుడు ఏమవుతుందంటే ఆ నేల యొక్క జీవ సంబంధిత క్రియ, జీవ వైవిధ్యం అనేది పూర్తిగా నశించిపోతుంది. అది క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఆ జీవ వైవిధ్యం కూడా తగ్గుతూ వస్తుంది. ఆ ప్రదేశంలో ఉన్న పోషకాలు లాక్ అయిపోతాయి. పంటకు కావలసినటువంటి పోషకాలు లాక్ అయిపోతాయి. సో దానివల్ల సూక్ష్మ పోషకాలు అనేవి వేర్లకు అందకుండా పోతాయి. అదే విధంగా మట్టి కూడా గట్టిపడిపోతుంది. వీటన్నిటికీ ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది.
ఒక సమస్య ఏంటంటే సేంద్రియ కర్బనానికి సంబంధించిన సమస్య. అలా క్రమంగా ఒక్కొక్కటిగా కట్ డౌన్ చేస్తూ వస్తుంది. సో ఈరోజు మనం ఫేస్ చేస్తున్న సమస్య అదే. మట్టిలో జీవ వైవిధ్యం తగ్గడం మనం చూస్తున్నాం. వానపాముల సంఖ్య పూర్తిగా తగ్గడం మనం గమనిస్తున్నాము. సో మట్టి గట్టిపడింది. మట్టి గట్టిగా మారితే అప్పుడు ఏమవుతుంది? మట్టిలో గాలి యొక్క ప్రసరణ నిలిచిపోతుంది. మట్టిలో నీటిని ఇంకించుకునే శక్తి పూర్తిగా ఆగిపోతుంది. ఆ మట్టిలో రోగకారకాల అభివృద్ధి అనేది బాగా ఎక్కువవుతుంది. మరియు వేర్ల అభివృద్ధి ఆగిపోయి పంటకు కావాల్సిన పోషకాలను తీసుకునే శక్తిని తగ్గించుకుని ఆ ఒక్క చెట్టుకు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గుతుందో ఈ నల్ల మచ్చల వ్యాధి అనేటువంటిది ఒక ఫంగల్ డిసీజ్ అని చెబుతారు. ఇది శిలీంధ్రాల ద్వారా వచ్చేటటువంటి వ్యాధి. అంటే దీనికి ముందు 30 నుండి 40 ఏళ్లలో వాతావరణంలో శిలీంధ్రాలు లేవా అని ప్రశ్నించవచ్చు. ఇది ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది. దానికి అనుకూలమైన వాతావరణం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ సమయంలో అది అటాక్ చేస్తుంది. సో దీనికి అనుకూలమైన వాతావరణం ఎలా ఏర్పడింది అంటే ఎప్పుడైతే రోగనిరోధక శక్తి అనేది అన్ని కారణాల చేత తగ్గిపోయిందో ఆ మొక్కకు మరియు ఆ చెట్టుకు రోగకారకాల నుండి తనను తాను రక్షించుకునే శక్తి లేకపోవడం వల్ల ఆ రోగకారకాలను తన వైపుగా ఆకర్షించుకుని ఈ రోజున మనకు అది ప్రాక్టికల్గా మనకు కనిపిస్తూ ఉంది. ఇది నల్ల మచ్చల వ్యాధి అని. సో దానినే మనం ఫంగల్ డిసీజ్ అని పిలుస్తాము. సో ఈ రకంగా ఇది వచ్చింది. సో అది వచ్చి రావడానికి గల ఇదే సమస్యలను ఆధారంగా చేసుకుని నేను ముందుకు మాట్లాడాల్సి వస్తే మట్టిలో ఈ యొక్క నత్రజని యొక్క అంశం ఎక్కువ అవ్వడం, పోవడం, పొటాషియం, కాల్షియం మరియు మెగ్నీషియం తగ్గడం జరిగినప్పుడు ఆకులు మృదువుగా తయారవుతాయి. ఆ ఒక్క చెట్టు యొక్క ఆ చిగురు ఆ గరిలో మృదువుగా వచ్చినప్పుడు శరీరంలో ఎక్కడైతే మెత్తగా ఉంటుందో అక్కడే రోగ సమస్యలు ఎక్కువగా వస్తాయి. సో దీన్ని మీరంతా ప్రాక్టికల్గా చూస్తున్నారు. అర్థమైందా? సో అందుకే ఆ మట్టి ఆ మృదువుగా ఆకర్షించడం ఒక కారణమైతే ఆ రోగం మరింతగా పెరగడానికి కారణం ఏమిటంటే మట్టి గట్టిగా ఉండే ప్రదేశంలో నీటిని ఇంకించుకోలేకపోవడం వల్ల పై భాగంలో తేమ పెరుగుతుంది. ఎక్కడ తేమ పెరుగుతుందో అక్కడ వ్యాధి కారకాలు మరింతగా పెరుగుతాయి. అంతగా మల్టిప్లికేషన్ పెరుగుతుంది. గుణాత్మకంగా పెరిగి వ్యాధి ఒక చోటి నుండి మరో చోటికి ఇలా వ్యాపిస్తూ వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోవడం వల్ల ఇన్ని సమస్యల వల్ల ఈరోజు లీఫ్ స్పాట్ డిసీజ్ అనేది పెరుగుతోంది. సో దీనికి మీరేం చేస్తున్నారు? అతిగా స్ప్రే చేస్తున్నారు. ఎన్నెన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. సో అసలు మూల సమస్యను గుర్తించకుండా మీరు ఏది చేసినప్పటికీ దీని నుండి బయటపడటం సాధ్యం కాదు. ఈ సమస్య పెరిగే కొద్దీ రోజు రోజుకి దిగుబడి తగ్గిపోయి ఈనాడు మనం సంక్షోభంలో చిక్కుకుపోతున్నాం. మీ అందరి మదిలో ప్రశ్న దీనికి పరిష్కారమే లేదా? దీనికి ఏం చేయాలి? ఏం మందు ఉంది అనే ఆలోచన మీ మనసులో ఉండవచ్చు. అవును, పరిష్కారం ఉంది. పరిష్కారం ఏమిటి అంటే మూల సమస్యను గుర్తించి దానిని సరిచేసుకోవడమే అసలైన పరిష్కారం. నేను ఇందాక చెప్పాను ఏంటి అసలు సమస్య. సో ఈ ఆర్గానిక్ కార్బన్ను పెంచుకోవాలి అంటే ఏమి చేయాలి అనేది మరొక విషయం, ప్రశ్న వస్తుంది. సో అందుకోసం ఈరోజు కృషి విశ్వవిద్యాలయం విసి ఫారం మండ్య శాస్త్రవేత్తలు బయో ఫర్టిలైజర్ మీద ఒక టెస్ట్ అండ్ ట్రయల్ చేశారు. సో అక్కడ ఆ టెస్ట్ మరియు ట్రయల్లో వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఏ విధంగా ఉందంటే, ముఖ్యంగా చెప్పాలంటే మట్టిలో కార్బన్ ఎలా పెరుగుతుందో చూసినట్లయితే 0.2% 1 ఇయర్లో ఇంక్రీజ్ అయినటువంటి ఒక సమాచారాన్ని ఇచ్చారు. సో అదే విధంగా మట్టి యొక్క pH మొదట్లో ఆల్కలైన్గా ఉన్నటువంటి నేల క్రమంగా న్యూట్రల్ వైపుగా వచ్చింది.
సో అదే విధంగా ఈ యొక్క మట్టి గట్టిదనం అని ఏదైతే అంటారో, ఎప్పుడైతే ఈ సాయిల్ పిహెచ్ చేంజ్ అయిందో కార్బన్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, ఆటోమేటిక్గా మట్టి మృదువుగా మారింది. ఎప్పుడైతే మట్టి మృదువుగా మారిందో ఆ మట్టిలో సాయిల్ బయాలజీ అని అంటారు. ఆ మట్టిలో ఉండే జీవ వైవిధ్యంలో ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు, ఫంగై మరియు యాక్టినోమైసిటీస్ అనేటువంటి సూక్ష్మజీవుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లుగా వాళ్ళు గుర్తించారు. ఆల్సో వానపాముల సంఖ్య కూడా పెరిగినట్లు ఆ రిపోర్ట్లో వాళ్ళు తెలియజేశారు. చూడండి, ఎప్పుడైతే మట్టిలో ఆ జీవ వైవిధ్యం పెరిగిందో మట్టిలో గాలి ప్రసరణ పెరిగింది, మట్టిలో నీటిని పీల్చుకునే శక్తి పెరిగింది. సో అప్పుడు ఆటోమేటిక్గా వేర్ల అభివృద్ధి ఎక్కువైంది. సో ఈ జీవ సంబంధమైన క్రియను ఫుడ్ వెబ్ అంటారు, సాయిల్ ఫుడ్ వెబ్. ఇది ఎప్పుడైతే ఒక సుస్థిరమైన మార్గంలో వెళ్తుందో ఆటోమేటిక్గా సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఎక్కువ అవుతుంది. వెరీ సింపుల్, అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోవలసిన విషయం, దీన్ని వదిలి ఇంకేం చేసినా సాయిల్ ఆర్గానిక్ కార్బన్ను ఇంక్రీజ్ చేసుకోకుండా మీరు ఎన్ని రకాల రసాయనాలు పోసినా మీ గమ్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదు. ఉత్కృష్టమైన ఒక్క పంట రావాలి. ఈ లీఫ్ స్పాట్ అనే డిసీజ్ నుండి విముక్తి పొందాలంటే ఈ సేంద్రియ కర్బనాన్ని పెంచుకునే చర్యలను మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత ఈ నివేదికలో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే పోషకాలు, న్యూట్రియంట్ అవైలబిలిటీ అన్నమాట ఇక్కడ అతి ఎక్కువగా ఉంది. డాక్టర్ సాయిల్ అప్లికేషన్ వేసిన తర్వాత పోషకాల అవైలబిలిటీ కూడా ఎక్కువగా అయ్యి ఉత్తమమైన దిగుబడి కూడా వచ్చింది. సో ఈరోజు ఒక్క తోటలో ఏవైతే ఈ కరెక్షన్స్ ఉన్నాయో అవి మీరు చేశారంటే మీ తోటలో కూడా ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. సో మీరు దీని గురించి అడగవచ్చు. సో ఇప్పుడు వచ్చిందా డాక్టర్ సాయిల్ అనే ప్రశ్న రావచ్చు. లేదు, ఈరోజు 14 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా మట్టి గురించి, మట్టిలోని జీవుల గురించి, సేంద్రియ కర్బనం గురించి నిరంతరాయంగా మాట్లాడుతూ లక్షలాది మంది రైతుల యొక్క తోటలను పరివర్తన చేస్తూ ఈరోజు సుస్థిర వ్యవసాయానికి నాంది పలికినటువంటి ఒక సంస్థ ఈరోజు ఈ దేశంలో ఉందంటే అది మైక్రోబి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. స్నేహితులారా, మీరు దీన్ని నిదానం చేయకండి. మీ తోటలో ఈ సమస్య ఉంది అన్నట్లయితే ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ సాయి యొక్క బయో ఫెర్టిలైజర్ను ఇవ్వడం వల్ల ఇమ్మీడియట్గా మట్టి యొక్క భౌతిక, మట్టి యొక్క జీవ మరియు మట్టి యొక్క రసాయన గుణాలను అభివృద్ధి చేసుకుంటూ మీ తోటలో ఉన్న సమస్యలను తగ్గించుకుంటూ ఉత్తమమైన దిగుబడి, ఉత్తమమైన పంటను తీయడానికి సాధ్యమవుతుందని తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను. ధన్యవాదాలు.